దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడలారా, రండి దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఈ ప్రత్యేక సమయంలో మనకున్నటువంటి ఒక చిన్న బలహీనతను గురించి మనం ధ్యానిద్దాం. అదేమిటంటే, మనకి మన స్వభావమే ఒక్కొక్కసారి ఆటంకంగాను, అడ్డుబండగాను, అభ్యంతరంగాను మారిపోతూ ఉంటుంది. నేను గత వారం మీతో చెప్పాను, స్వభావాన్ని గురించి మాట్లాడుతూ, స్వభావము అంటే నేచర్, వైఖరి అంటే యాటిట్యూడ్, ప్రవర్తన అంటే బిహేవియర్. ఇవి ఒక్కొక్కసారి మన యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకు, సంతోషానికి, సమాధానానికి ఇవే ఆటంకంగా మారిపోతూ ఉంటాయి. ఉదాహరణగా మీకు ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో పేతురు దేవునితో చెప్తున్నటువంటి మాట. దేవుడు పేతురికి ఒక దర్శనాన్ని చూపించి, ఈ విధంగా నువ్వు చేయాలయ్యా అన్నప్పుడు, వెంటనే పేతురు అంటున్న మాట 10:14లో, అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదు అని చెప్పగా. అసలు ఏం జరిగింది అంటే, మళ్ళీ చెప్తున్నాను ప్రియమైన వారలారా, దేవుని యొక్క కన్సర్న్ ఎప్పుడు తన ప్రజలే. దేవునికి ఎప్పుడు కూడా తన యొక్క బిడ్డలు క్షేమంగా ఉండాలి. తనను నమ్మి విశ్వసించి తను ఏర్పాటు చేసిన మార్గంలో ఉంటున్న బిడ్డలు ఎక్కడ ఏ విషయంలోనూ కొదువగా కొరతగా ఉండకూడదు. అందుకనే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఇతడు ఎలాంటి వాడంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై, అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ, తన పరిస్థితిని బట్టి ప్రజలకు బహు ధర్మము చేసే ఒక మంచి బుద్ధి ఉన్నవాడు. ఇలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. చాలామందికి ఇలాంటి తత్వం ఉంటుంది, అందరికీ మంచి చేయాలని, పరోపకారార్థం ఇదం శరీరమని, మానవుడికి మేలు చేస్తే మాధవుడికి చేశాడనే భావనతో చాలామంది సహాయం చేస్తుంటారు. మంచిది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, అతడు అలా చేస్తున్నప్పుడు ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేసుకుంటుండగా కొర్నేలి దగ్గరికి దేవుడి యొక్క దూతలు వస్తారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే, కొర్నేలి అని పిలవడం స్పష్టంగా వింటాడు, దర్శనంలో చూస్తాడు. చూసినప్పుడు అతడు ఆ దూత వైపు తిరిగి భయపడి, ప్రభువా ఏంటి అని అడిగినప్పుడు, అప్పుడు ఆ దూత, నీ ప్రార్థనలన్నీ మా దగ్గరకు వస్తున్నాయ్యా, నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రతి మంచి పని, దానికి మీరు పుణ్యకార్యం అని పేరు పెట్టండి, అవన్నీ దేవుడి దగ్గరికి వెళుతున్నాయి. అయితే అంటున్నాడు, ఇవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి, కానీ నువ్వు నా దగ్గరికి రావాలి. నీ ప్రార్థనలు వస్తున్నాయి, నీ ధర్మకార్యాలు వస్తున్నాయి, నీ మంచి పనులన్నీ వస్తున్నాయి, నువ్వు ఇతరుల గురించి చేస్తున్న మేలంతా వస్తుంది, కానీ నువ్వు నా దగ్గరికి రావాలి. అలా నువ్వు నా దగ్గరికి రావాలి అంటే నీకు మార్గం తెలియాలి. ఈరోజు చాలామంది నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళండి, కానీ వాళ్ళు చేస్తున్న ఎన్నో మంచి పనులు ఉన్నాయి. మార్గం తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. భక్తి చేస్తున్నారు, మంచి భక్తిపరుడు అండి ఇతను కూడా, కానీ భగవంతుడు ఏంటో తెలుసు, భగవంతుడు ఇస్తేనే మనం ఇతరులకి చేయగలమని తెలుసు, కానీ మార్గము తెలియదు. అప్పుడు ఆయన చెప్తారు, నీవు వెళ్ళి ఒక పని చేయి, యొప్పే అనే ప్రాంతానికి మనుషుల్ని పంపించు, పేతురు అను పేరు గల సీమోను ఒక ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన్ని పిలిపించు, అతనితో నువ్వు మాట్లాడితే అతడు నీకు మార్గాన్ని చెప్తాడు. ఎంత క్లియర్గా ఉంటుందంటే అడ్రస్, అతడు సముద్రపు ధరినున్న సీమోన్ అని ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని క్లియర్గా అతనికి లొకేషన్ కూడా షేర్ చేశాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు ఈ లొకేషన్ షేర్ చేశాడంటే, అతడు జీపీఎస్ను పట్టుకొని అతని ధర్మకార్యాలు, అతని ప్రార్థనలు, అతడు చేస్తున్న ప్రతి మంచి వస్తున్న స్థలంలోకి అతడు రావాలి. ఈరోజు ఆ మార్గాన్నే తెలుసుకోండి, ఆ మార్గమైనటువంటి ప్రభువుని తెలుసుకోండి తప్ప
మతపరమైనటువంటి భక్తి అయితే అవసరం లేదు. కానీ దేవుడి కన్సర్న్ ఎవరో తెలుసా? నువ్వే. ఈ కొర్నేలి దేవుని కన్సర్న్గా మారిపోయాడు. అతను చేస్తున్న మంచి అంతా చూస్తున్నాడు. ఈరోజు చాలామంది మంచోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మార్గం తెలుసుకుంటే క్షేమం. అప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని పిలిపించు. అతడు నీ ఇంటికి వచ్చిన తర్వాత నీకు అన్నీ చెప్తాడు. ఈ సంగతులన్నీ నీకు చెప్తాడు. ఎలా నా దగ్గరికి రావాలో ఆ మార్గం ఏంటో చెప్తాడు అని అన్నప్పుడు అదే సమయంలో సీ ద సింక్రనైజింగ్. ఎలాగది సింక్రనైజ్ అయిందంటే అదే సమయంలో పేతురు గారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. పేతురు గారు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అంటున్నాడు, పేతురికి దర్శనంలో కనబడి, ఎలా కనబడ్డాడు? ఒరే వెళ్ళి చెప్పరా అబ్బాయి అంటే వెళ్ళడు. ఎందుకంటే ఈ పేతురు గారి స్వభావం వేరు. పేతురు స్వభావం ఏంటంటే, నేను యూదుల మధ్యలోనే పనిచేస్తా, నేను యూదులకే సువార్త చేస్తా, ఆ యూదులకి మాత్రమే. ఎందుకంటే అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టుకుంటునైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలుసు. ఇది వాళ్ళు పెట్టుకున్న ఒక నియమం. ఈరోజు చాలామంది నేను చూస్తున్నాను, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భక్తిలోనే కొంతమంది పీఠాధిపతులు, స్వామీజీలు వాళ్ళని ముట్టుకొనివ్వరు. వాళ్ళు ముట్టుకోరు కూడా, ముట్టుకోకూడదని ఒక నియమం పెట్టుకున్నారు. ఎందుకంటే అన్యజాతి వారు అనేటువంటి ఒక భావన. ఈరోజు మన స్వభావంలో మార్పు రావాలండి. మన రూపంలోనో మన పేరుల్లోనో మరొక దాంట్లో మార్పు వస్తే ఏమీ ప్రయోజనం లేదు. స్వభావం మారలా. ఈ పేతురు గారికి కూడా ఇలాంటి స్వభావమే. అన్యజాతి వారిని అక్కడే ఉంచాలి, వాళ్ళతో మనం సహవాసం కూడా చేయకూడదు. ఇంకా చెప్పాలంటే అటు వాడిని ముట్టుకోకూడదు, అది యూదుడికి ధర్మం కాదు. అలాంటి భక్తి జీవన విధానంలో మనం ఉన్నాం ఇప్పుడు. అందుకని వాళ్ళు ముట్టుకొనివ్వరండి. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక పెద్ద గురువు గారు, ఆయన మరొక స్వామిని కలిసి దండ వేయడానికి ఇష్టపడితే ఆయన ఆ దండ తీసుకొని ఆయనే వేసేసుకున్నాడు. ఆయనకు ఒక కిరీటం పెట్టబోయారు, పూల కిరీటం. వెంటనే ఆయన ఆ కిరీటం ఆయనే తీసేసుకొని పెట్టేసుకున్నారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ముట్టుకోకూడదు. నేను మళ్ళీ అంటున్నానండి, ఏ మనుష్యుడు కూడా నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. వద్దండి, ఈ బైఫర్గేషన్ మనిషి చేయకూడదు. ఎందుకంటే దేవుడు చేయలేదుగా. దేవుడు చెయ్యంది మనం చేయకూడదు. పేతురు గారు తన స్వభావాన్ని ఎలా పెట్టుకున్నాడంటే, నేను వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు. కనుక దేవుడు ఏం చేశాడంటే, వీడు వెంటనే వెళ్ళురా అంటే వెళ్ళని ఒక దర్శనాన్ని చూపిస్తున్నారు. ఆ దర్శనం ఎలా ఉందంటే, ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడుతున్న పెద్ద దుప్పటి ఒకటి కనపడుతుంది పేతురు గారికి. విచిత్రం ఏంటంటే, అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, 4 పాదాలున్న జంతువులు, ప్రాకెడి పురుగులు, ఆకాశ పక్షులు, ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు దేవుడితో అంటున్నాడు, పేతురు నువ్వు వీటిని లేచి చంపుకొని తిను అని దేవుడు అన్నాడు. ఆ పేతురు స్వభావాన్ని తెలుసుకోవడానికి వెంటనే పేతురు ఏమంటున్నాడు తెలుసు? ఈ మాటే. ఏమని? వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ఎన్నడూ తినలేదు. అసలు ఎంత విచిత్రం అంటే, నేనా ఫిక్స్ చేయడానికి? దేవుడు నువ్వెలా చెప్పేస్తావు నిషిద్ధమైందని? వాళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళతో తినకూడదు, వీళ్ళతో సహవాసం చేయకూడదు. భక్తి అలా ఎక్కడ నేర్పట్లేదండి. అలా నేర్పేది ఒకవేళ భక్తి అంటే అది భక్తే కాదు. అందరినీ సమానంగా సమన్వయంతో, ఏక మనస్సుతో, ఏకభావంతో వారు కూడా దైవాత్మ స్వరూపులని భావించగలిగే ప్రతి ఒక్కడూ కూడా మంచి భక్తిపరుడు అవుతాడు. ఈరోజు వద్దు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు నిషిద్ధమైనవని నువ్వెందుకు చెప్తావు? అందరినీ దేవుడే పుట్టించాడు. అందరి పుట్టుక ఒక్కలాగే ఉందండి.
పుట్టుకలో ఎక్కడ తేడా చూపించలేదు దేవుడు. అందరి పుట్టుక ఒకటే. ఎక్కడ ప్రపంచమంతా తిరుగు అలాగే పుడతారు. దేవుడు ఇలాగే చేశాడు. మనమేమి సడన్గా ఊడిపడ్డోళ్ళం ఏం కాదు. అందరూ దైవాంశ సంభూతులమే, అందరూ దైవాత్మ కలిగిన వారమే. అందరి పుట్టుక విలువలతో కూడుకున్నదే. కానీ ఈరోజు నేను అంటున్నాను, నువ్వెవరు నేనెవరిని నిషేధించడానికి? అక్కడ ఎందుకు పేతురుకి ఇది చూపిస్తున్నాడంటే అందరూ సమానమేరన్న దృష్టికి నువ్వు ఈ బైఫర్గేషన్ చెయ్యకు అని. కానీ నేనంటున్నాను, పేతురు త్వరపడి వద్దు. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, ఏదైనా ఇస్తే వద్దు, ఏదైనా పెడుతుంటే వద్దండి, మాకొద్దు. ఎందుకు వద్దు? ఎందుకు అలా చేస్తున్నారు? ఈరోజు వద్దు అనుకోవడం వల్ల నువ్వు చాలా పోగొట్టుకుంటున్నావేమో మిత్రమా. ఆ వద్దు అనేటువంటి ఒక మాట నీకు ఇంకెప్పటికీ కూడా సంతోషాన్ని ఇవ్వట్లేదేమో. దేవుడు ఇస్తున్నప్పుడు కాదనకు, దేవుడు పెడుతున్నప్పుడు కాదనకు. అందుకనే వద్దు సుమి అంటున్నాడు ఇతను. వద్దయ్యా, నేను ఎప్పుడూ తినలేదు. నువ్వెవరివి చెప్పడానికి? 3 సార్లు చెప్తాడండి ఆ మాట. నీవు దేవుడు పవిత్రం చేసిన దాన్ని నిషిద్ధమైన ఎంచద్దు అని దేవుడు 3 సార్లు చెప్పి వెంటనే దేవుడు ఆ దర్శనాన్ని తీశాడు. పేతురు తనకు కలిగిన దర్శనం గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు కూడా ఆలోచించు మిత్రమా. నువ్వు మంచోడివే, నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు, అందరు మంచి కోరుకుంటున్నావు, మంచిదే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, భగవన్ నామ స్మరణ చేస్తున్నావు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళగలిగే మార్గాన్ని చెప్పడానికి ఒకరు వస్తానంటే నువ్వు వద్దు సుమి, వద్దండి, మాకేం చెప్పకండి, మాకన్నీ తెలుసండి. ఈరోజు ఆ వద్దు అనేదే నీ ఆనందాన్ని హరించేస్తుంది మిత్రమా. తెలుసుకో. మంచి మాట అంటాడండి సుమతి శతకంలో, ఒక మంచి మాట ఉంటుంది. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్, కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి అన్నాడు. వినాలి, ఎవరు చెప్పినా వినాలి, వివరింపదగున్, ఆలోచించాలి. అదే చేస్తున్నాడు ఇక్కడ పేతురు. తనకు కలిగిన దర్శనం ఏంటనేది ఎటూ తోచక ఉండగా, ఆలోచిస్తూ ఉండగా, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేది వివరిస్తాడు. అక్కడ నీ జీవితంలో నువ్వు వద్దనుకో. నా పెళ్ళొద్దు, చాలామంది పెళ్ళొద్దు పెళ్ళొద్దు పెళ్ళొద్దని చివరికి పెళ్లి చేసుకుందాం అనే సమయానికి పిల్ల దొరకదండి, పిల్లవాడు దొరకడు. ఎందుకని వద్దు, అప్పుడే వద్దండి, అప్పుడే వద్దు. కొంతమంది బాప్తిజం తీసుకోండి అంటే అబ్బాయి వద్దండి వద్దండి వద్దండి. ఎప్పుడో ఏదో మంచం మీద పడ్డప్పుడు బాప్తిజం తీసుకుంటానండి. ఎందుకు నువ్వు ముందు వద్దు అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నావు ఆటంకంగా? ఎందుకు నువ్వు వద్దు అనేదాన్ని తెచ్చుకుంటున్నావు అభ్యంతరంగా? విచిత్రం ఏంటంటే స్వభావం మారాలి. పేతురు యొక్క స్వభావాన్ని మార్చుకున్నాడండి. పేతురు ఎంతగా మార్చుకున్నాడంటే, ఈ పేతురు కంటే కూడా ఎక్కువ టైటిల్స్ పొందుకున్నాడండి ఈ కొర్నేలి. అందుకు వారు నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, శతాధిపతి అయిన కొర్నేలి. దేవుడు చూస్తున్నాడండి, నిన్ను కూడా చూస్తున్నాడు. నీ మంచితనాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నువ్వు మంచివాడివి, నువ్వు మంచిదానివి, కొంచెం స్వభావం మార్చుకో. ఎప్పుడైతే దేవుడు వెంటనే పేతురుతో మాట్లాడాడో పేతురు వెళ్ళాడండి. దేవుడు చేసిన పనికి ఆశ్చర్యంగా ఒక మాట అంటాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆ దేవుడు అంగీకరిస్తాడు. నేను అంటున్నాను, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహిస్తున్నాను అన్నాడు. స్వభావం మారిన తర్వాత దైవత్వపు లక్షణాలు మనకు అర్థమవుతాయి. దేవుడికి పక్షపాతం లేదండి. వీడు ఈ కులస్తుడు, వాడు ఆ మతస్థుడు, వాడు తెల్లగున్నాడు, వీడు నల్లగున్నాడు, వీడు డబ్బున్నాడు, వీడు పేదోడు. ఈ వ్యత్యాసాలు, ఈ బైఫర్గేషన్ అంతా మనం తెచ్చుకున్న దౌర్భాగ్యం. ఉన్నదొక్క జాతి అండి, మానవ జాతి. మిగిలిన జాతులు వేరు. పక్షి జాతి, జలచరముల జాతి, పశుజాతి, వృక్షజాతి, అవన్నీ వేరు. మానవ జాతి ఒక్కటే. ఉంటే బహుశా అందులో జెండర్ తేడా ఉంటుంది. పురుషుడు, స్త్రీ, పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన వాళ్ళు, స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన ట్రాన్స్జెండర్, అంతేగా. మేల్ ఫిమేల్ ట్రాన్స్జెండర్.
వై డోంట్ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్? ఎందుకు గౌరవించకూడదు? వాళ్ళకున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు పుట్టడం అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారుతారండి, అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారుతారు. వాళ్ళని కూడా గౌరవిద్దాం. ఎందుకంటే వాళ్ళలో కూడా ఆత్మ ఉందిగా. ఆత్మ దైవ స్వరూపుడే కదా, ఆత్మే కదా దేవుడు. దేహో దేవాలయ ప్రోక్త జీవోద్దేవో సనాతన. దేవుడు మనలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అందరిలోని ఆత్మ ఉన్నప్పుడు అందరినీ గౌరవించేస్తే పోలే. స్వభావం మారాలి. పేతురు స్వభావం మార్చుకున్నాడండి. ఆశ్చర్యం చెప్పన, పేతురు స్వభావం మార్చుకోవడం వల్ల యేసుక్రీస్తు వారు లాజరుని బతికించాడనేది అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు మాత్రమే చచ్చిపోయిన వాడిని బ్రతికించడమే కాదండి, పేతురు గారు కూడా బ్రతికించారండి. ఒక అమ్మాయి తబిత అనేటువంటి ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి మంచి పిల్ల. ఆ పిల్ల చాలా చక్కగా మరి అందరికీ క్షేమాన్ని కోరుకునేది, అందరినీ ఆదరించేది. ఆ అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, పేతురు గారు వెళ్ళి ఆ బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ బతుకుద్దండి. ఈరోజు స్వభావాన్ని మార్చుకోవడంతో ఒక ఆశ్చర్యాన్నే పొందుకున్నాడు. అతని ద్వారా ఒక అద్భుతం జరిగింది. నీ ద్వారా కూడా జరగబోతుంది, మీ జీవితంలో కూడా జరగబోతుంది. ఓన్లీ థింగ్, వద్దు అనేది తీసేయి. వద్దు అనేది అన్నం మానే. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. పేతురు వద్దు అని దేవునికి ఏదో చెప్పబోయాడు, కానీ దేవుడు ఆశ్చర్యంగా ఆ స్వభావాన్ని మార్చుకున్నాడు. ఆ యొక్క పరిశుద్ధులకి సేవ చేసింది ఆ ముందు అధ్యాయంలోనే ఉంటుందండి. పేతురు లేపాడు, బతికాడు, ఆమెను బతికించాడు. స్వభావం మార్చుకో మిత్రమా, ఇంకా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆది కాండంలో ఒక క్యారెక్టర్ కనపడుతుందండి. ఈయన దేవుడు చేస్తాను అని అన్నప్పుడు ఇదే పద్ధతిలో వద్దు అంటాడు. 19వ అధ్యాయంలో లోతు అనేటువంటి ఆయనతో దేవుడు మాట్లాడుతూ లోతుతో అంటాడు, అబ్బాయి, నేను అర్జెంటుగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాను కనుక నువ్వు ఇంక ఏ బాధ పట్టుకోక అర్జెంటుగా బయటకు వచ్చే నువ్వు అని పిలిస్తే అక్కడ ఏమంటాడో తెలుసా అండి? ఇదిగో అతను అంటాడు, నువ్వు పర్వతానికి ఎక్కి పారిపో, అక్కడికి వెళ్ళి తప్పించుకో. నేను నిన్ను, నీ భార్యను, నీ ఇద్దరి పిల్లలను, నీ కాబోయే అల్లులను, మొత్తం ఫ్యామిలీని నేను దీవించబోతున్నాను అని అన్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, ప్రభువా అలా కాదు. ఈరోజు చాలామంది అలా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది మంచిది, నాకు ఇది వద్దు, అది వద్దు. నేను ఇప్పటికీ చెప్తున్నానండి, ఒక బ్రాహ్మణ కన్వర్ట్గా అంటారు నన్ను, నాకు ఆ మాట నచ్చదు. బ్రాహ్మణి కన్వర్టు, ఇంకో కన్వర్టు అని లేదండి. ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక బ్రాహ్మణ్ ట్రాన్స్ఫార్మ్ చెందిన వ్యక్తిగా నేను ఎప్పటికీ ఎవరి దగ్గర వద్దు అని అన్నండి. కొంతమంది మాంసాహారం పెడతారు, వద్దు అని అన్ను. నాకు అలవాటు లేకపోయినా ముందు తీసుకుంటాను, తర్వాత మెల్లగా నచ్చ చెప్పి నాకు అలవాటు లేదండి, నేను ఎక్కువ తినలేనేమో అనుకోవద్దు అని అంటే వాళ్ళే తీసేస్తారు. అసలు వద్దు అని అందరి ముందు అనకు. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తుంటే నాకు వద్దండి, నాకు ఇష్టం లేదండి, అలా కాదండి. ఈ వ్యవహారం నీలో మార్పు రావాలి. నీ స్వభావం మార్చుకో. లోతు దేవుడితో అంటున్నాడు, అలా కాదు ప్రభువా, నేనేమో పర్వతానికి తీసుకెళ్తానయ్యా, అక్కడ నేను కాపాడతానంటే ఈయనంటాడు, ఇదిగో ఈ గ్రామము మాకు దగ్గరగా ఉంది, అది కింద ఉంది. ఇదిగో పారిపోవుటకి ఈ ఊరు సమీపంగా ఉంది, అది చిన్నది, నన్ను అక్కడికి వెళ్ళిపో. నువ్వు నీకు దేవుడు పెద్దది చేయాలనుకుంటే నువ్వు చిన్నది అడుగుతున్నావు. కనుక ఎప్పుడైతే అతని స్వభావం మారుతుందో ఆశ్చర్యం ఏంటంటే అతడు శ్రేష్టమైన స్థితిని పొందుతాడండి. లోతు తన స్వభావాన్ని మార్చుకోలేకపోయాడండి. ఈరోజుకి లోతును గురించి అన్యులు, అనగా బైబిల్ తెలియని వాళ్ళు, బైబిల్ మీద బురద జల్లాలనుకున్న వాళ్ళు లోతుని ఒక తప్పుడు సంకేతంగా చూపిస్తారు, లోతు కుటుంబాన్ని. కారణం ఏంటంటే అతని స్వభావం మార్చుకోలేకపోయాడు. విచిత్రం ఏంటంటే పేతురు స్వభావాన్ని మార్చుకోగలిగాడు. ఆ పిల్లని బతికించడమే కాదండి, ఆ తర్వాత పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే వేల మంది అంగీకరించి ప్రభువుని దర్శించగలిగారు. వారి ద్వారా
2 పత్రికలు, కొత్త నిబంధన 27 పుస్తకాలలో 2 పత్రికలు పేతురు గారి ద్వారానే దేవుడు అందించాడు. నేను అంటున్నాను ప్రియులారా, జస్ట్ చేంజ్ యువర్ నేచర్, చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ బిహేవియర్, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ సో మెనీ థింగ్స్. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందబోతున్నావు. ఏమీ లేదు, చిన్న విషయం, వద్దు అని అనకు, వద్దండి అని అనకు, నాకు ఇష్టం లేదు అనకు. అలా కాదు ప్రభు అని దేవుడికి సలహాలు ఇవ్వకు. పేతురు అలాగే దేవుడికి సలహా ఇచ్చాడు, కానీ తర్వాత తెలుసుకున్నాడు దేవుడు పక్షపాతి కాదని. నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేయబోతున్నాడు. అదే ఆటంకం అయిపోతుందేమో చూసుకో మిత్రమా. అందుకని ఇక నుంచి నీకు ఏదైనా దేవుడు ఇస్తాను అని అన్నప్పుడు వద్దు, కాదు, అలా కాదు, నాకు ఇష్టం లేదు, ఈ మాటలన్నీ తీసేయి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీలో ఉన్నటువంటి స్వభావాన్ని దేవుడికి ఇంపైనదిగా మార్చుకున్నప్పుడు అద్భుతాలు చూడడానికి, అద్భుతాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, మాలో నాయన తండ్రి, మా స్వభావమే, మా ప్రవర్తనే, మా వైఖరియే ఒక్కొక్కసారి మేము పొందవలసిన దివ్య దీవెనలు పోగొట్టుకోవడానికి కారణమవుతున్నాయేమో. అవన్నీ మాలోంచి తీసే తండ్రి. మా స్వభావాన్ని మార్చుకొని నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు పొందుకునే ధన్యత దయచేయమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మీ స్వభావాన్ని ఆశీర్వదించునుగాక.